క్లియర్ ఉంది సార్. అది సార్ క్లియర్ ఉంది సార్. సార్ నా పేరు కుప్పల సమయం, మాది వికారాబాద్ సార్. సార్ ఓకే సార్. నేను డిస్ట్రిక్ట్ క్రైమ్ రిపోర్టర్ వర్క్ చేస్తాను సార్ ఒక 20 ఓకే ఇయర్స్ నుంచి. ఓకే నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను శివమాల వేస్తాను. చిన్న రాయి గుచ్చుకొని ఓకే ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇక్కడ మా లోకల్ ఓకే ఒక హాస్పిటల్లో సర్జరీ చేసుకుంటే 5 టైమ్స్ సర్జరీ చేశారు సార్. ఓకే ఓకే సర్జరీ సార్, సర్జరీ కంటిన్యూ సార్. సర్జరీ చేసిన తర్వాత ఒక 15 డేస్లో నీ కాలు తీసేయాలి, లేకుంటే మీరు చచ్చిపోతారని చెప్పింది సార్. అట్లా కాదు సార్, ఓకే ఇంత మెడికల్ ఫీల్డ్ డెవలప్ ఉన్న తర్వాత అట్లా కాదంటారు. నేను హైదరాబాద్ వెళ్ళాను సార్. ఓకే హైదరాబాద్లో కూడా 6 టైమ్స్ సర్జరీ చేశారు. 2 కాళ్ళు మొత్తం నడవరాకుండా అయినాయి సార్. నేను 11 మంత్స్ ఓకే హాస్పిటల్లో ఉన్నా సార్. ఓకే 11 మంత్స్ హాస్పిటల్లో అవును. ఉన్న తర్వాత సార్ ఇప్పటి వరకు 11 మంత్స్ అయింది సార్. నేను కుటుంబం నుంచి దూరం ఉంటున్నాను. హాస్పిటల్లో చిన్న ఓకే చిన్న పిల్లల్ని రానియరు కాబట్టి పిల్లల్ని ఇంటికాడ ఉంచేసి మేము హాస్పిటల్లో ఉంటున్నాం సార్. ఏంది నా పరిస్థితి, ఇంకేమైనా గ్రోత్ అవుతుందా కాదంటానంటే, మీకు ట్యాబ్లెట్ రాసిస్తాను, మీరు ఇంటికి వెళ్ళి కంటిన్యూషన్ వాడండి, మేబీ తగ్గితే తగ్గొచ్చు, లేకుంటే లైఫ్ టైం మీరు నడవని పరిస్థితిలో ఉంటారని అట్లా అన్నారు సార్. నేను స్టాండ్ ఓకే మీద నడుస్తుంటే సార్, ఓకే నేను ఇక సేమ్గా ఫీల్ అయ్యి జనాల దగ్గరికి వెళ్ళడం బంద్ చేయండి సార్. ఎందుకంటే యాక్టివ్గా ఉంటుంటుంది. ఓకే స్టాండ్ రావడం వల్ల నేను ఎవరితోటి ఫ్రెండ్స్ కానీ ఎవరిని కానీ కలిసి బంద్ చేసిన సార్.